హాయ్! హలో! నమస్తే. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ వెజ్ చీజ్ దోస. సో, ఇది జనరల్‌గా స్ట్రీట్‌లో మనకి అమ్ముతూ ఉంటారు కదండీ! స్ట్రీట్ స్టైల్‌లో దోస మీకు ఇవాళ చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ. దీనికి ఎక్కువ మనకి గిన్నెలు గూడా ఎక్కువ ఏమి పడవు. సేమ్ ప్యాన్‌లో మనం వీటిని ఫ్రై చేసి అదే ప్యాన్‌లో మనం దోస వేసేయొచ్చనమాట. సో, సేమ్ స్ట్రీట్‌లో ఎలాగైతే చేస్తారో అలానే చేసుకోవచ్చు. ఈ మధ్య వ్లాగ్స్ పెట్టలేదండి. ఎందుకంటే మా పిల్లలిద్దరూ చాలా సివియర్‌గా సిక్ అయ్యారు. సో, నాకస్సలు టైం దొరకలేదు. వాళ్ళకి చేసేసరికి నాకు టైం అంతా అయిపోయింది. సో, సింపుల్‌గా ఈ దోస ఎలా చేస్తారంటే నేను ఆనియన్, క్యాప్సికమ్, టొమాటో, చీజ్ తీసుకున్నాను. సో, ముందు పాన్ పెట్టి హీట్ చేసుకుంటున్నాను. మాది చెప్పాను కదా ఇండక్షన్ స్టవ్. సో, ప్రీ హీట్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. సో, అది హీట్ ఎక్కే లోపల నేను వెంటనే ఆనియన్స్, క్యాప్సికమ్ ఫస్ట్ వేసేసాను. సో, మీరు వీటితో పాటు క్యారెట్ తురుము అండ్ మష్రూమ్స్ ఏవుంటే ఆ వెజిటబుల్స్ అన్నీ గూడా మీరు వేసుకొని చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ ఇవన్నీ వేసుకోవచ్చు. అయితే నేను యూజ్ చేస్తుంది దోస బ్యాటర్. ఇడ్లీ బ్యాటర్ అయితే మనం ఇవన్నీ ఏసుకున్నా పర్లేదు. ఎందుకంటే కొంచెం థిక్‌గా ఉంటుంది కాబట్టి అది లావుగా మనం దోస వేసుకోవచ్చు. ఈ దోస బ్యాటర్‌తో లావుగా వేయొచ్చు కానీ అంత టేస్ట్ రాదు. కొంచెం పలుచగానే వేస్తేనే ఆ టేస్ట్ అనేది ఉంటుంది. సో, నేను అదే ప్యాన్‌లో చూసారు కదా! దోస ఏదైతే ఏస్తామో ఐరన్ ప్యాను, ఆ ప్యాన్‌లోనే కొంచెం ఆయిల్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి నేను ఆనియన్, క్యాప్సికమ్ వేశాను. ఇవి త్వరగా మగ్గాలంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ మీరు జల్లియండి. త్వరగా మగ్గిపోతుంది. నేను హై కాదు, మీడియం కాదు మధ్యలో పెట్టాను హీట్. సో, కొంచెం త్వరగా కుక్ అవుతుంది. అలానే అవి ఏమంటారు పచ్చిగా ఉండవనమాట. కొంచెం సూతీగా ఉంటాయి అవి తినడానికి పర్లేదు. సో, నేను తర్వాత టొమాటో వేశాను అవి వేగాక. టొమాటో ముందే వేసేస్తే ఆ వాటర్‌కి అవి వేగవు. సో, టొమాటో తర్వాతేసాను. సో, టొమాటో చాలా ఫాస్ట్‌గా మగ్గిపోతుంది. ఈ టొమాటో మగ్గాక అప్పుడు నేను సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం కారం వేశాను. మీ దగ్గర చాట్ మసాలా ఇవన్నీ ఉంటే అవి గూడా వేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ గూడా వేసుకోవచ్చు. బట్ నేను సింపుల్‌గా ఈ 3నే వేసుకున్నాను. సో, వాటిని మనం ఇవన్నీ వేశాక కొంచెం దగ్గరగా వేగనివ్వాలి. కొంచెం గరం మసాలా, కొంచెం కారం. ఇంట్లో చట్నీస్ గానీ ఏమీ లేనప్పుడు ఇది ఉట్టిది గూడా తినొచ్చండి. చాలా బావుంటుంది. నేను ఇందులో మీకు ఒకటి వెజ్ చీజ్ దోస చూపించాను. ఇంకోటి పొడి దోస అంటారు కదా! నేను ఈ పొడి దోస ఎక్కువ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తిన్నానండి. మా కమ్యూనిటీ బయట ఒక ఆవిడ వేసేవారు. సో, అప్పటి నుంచే నాకు ఈ పొడి దోస తెలుసు. నేను వైజాగ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు గూడా పొడి దోస తినలేదు. నేను ఇంట్లోనే చేసుకున్న పప్పుల పొడి తోనే ఈ దోస వేసుకొని తిన్నాను. అది గూడా చాలా బావుంది. అదిగో అదంతా గూడా దగ్గరికయిపోయింది. బాగా వేగింది. మరీ మెత్తగా, ముద్దగా గూడా అయిపోకూడదండి. చిన్న క్రిస్పీనెస్ అనేది ఉండాలి. పచ్చదనం అనేది గూడా మనకు తగులుతూ ఉండాలి. సో, అదొక బౌల్‌లోకి తీసుకున్నాను. నేను 2 దోసాస్‌కి మాత్రమే ఒక హాఫ్ ఆనియను, ఒక 1/4 క్యాప్సికము, హాఫ్ టొమాటో వాడాను. మీకెక్కువ దోసలుంటే కనుక ఒక 2 ఆనియన్స్, 2 క్యాప్సికమ్స్, 2 టొమాటోస్ అలా వాడండి. నేను అన్నీ గూడా సన్నంగా పొడుగ్గా తరుక్కున్నాను. టొమాటో గూడా చిన్న చిన్న స్లైసెస్ కింద నేను చేసుకోలేదు. ఇప్పుడు ఈ దోస బ్యాటర్ గురించి చెప్పాలి. నేను దోస బ్యాటరు మినపప్పు, బియ్యం అండ్ సగ్గుబియ్యం వాడతానండి నేనెక్కువ. సగ్గుబియ్యం యూజ్ చేస్తే మీకు బయట దోస ఎలా ఉంటుందో ఆ టేస్ట్‌లోనే ఉంటుంది. అండ్ ఏంటంటారు దోస గూడా మరీ గట్టిగా రాదు. బియ్యం కొంతమంది ఎక్కువేయడం వల్ల గట్టిగా ఉంటుంది దోస. ఇది వేస్తే కొంచెం స్మూత్‌గా ఉంటుంది. టేస్ట్ అయితే ఇంక అదిరిపోతదండి దోస. ఉత్తి దోస గూడా తినాలనిపిస్తది మనకి. సగ్గుబియ్యం వేసి ట్రై చేయండి. నేను 1 కప్ మినపప్పుకి 1 ½ కప్పు బియ్యం వేస్తాను. హాఫ్ కప్ నేను సగ్గుబియ్యం వేస్తాను. అవి మార్నింగ్ అరౌండ్ 9కి నానబెడితే నేను ఆఫ్టర్‌నూన్ 3కి మిక్సీ చేసేస్తాను. ఆ రోజు నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ దోస వేస్తాననమాట. సో, ఇక్కడ ఏం చేశానంటే, ఈ వెజ్ మసాలా ఏదైతే రెడీ చేశామో అది హాఫ్ సైడ్‌కే వేయాలి. మిగతా హాఫ్ సైడ్ చీజ్ పెట్టుకోవాలనమాట. సో, ఫుల్‌గా వేసేస్తే మనకి మరీ అవి ఎక్కువైపోయి తింటున్నప్పుడు బయటకొచ్చేస్తూ ఉంటాయి దోసలోంచి. ఇది చిన్న దోస కాబట్టి నేను ఆ స్క్వేర్ షేప్ చీజ్‌ని పీసెస్ కింద తీసి వేసుకున్నాను. ఎందుకంటే, ఆ స్క్వేర్ ఒక దగ్గరేస్తే మొత్తం దోస అంతా స్ప్రెడ్ అవ్వదు కాబట్టి, ఇలా వేస్తే హీట్‌కి అది స్ప్రెడ్ అవుతుంది. అదే మీరు లార్జ్ సైజ్ దోస వేస్తే కనుక అప్పుడు 2 చీజెస్ పెట్టుకోవచ్చు మనం. అది ఎలా అనేది ఈ దోస నెక్స్ట్ వేసాను అందులో చూద్దురు. సో, ఒక స్పూన్ ఆయిల్ అలా పైన జల్లితే చాలు. నేను సేమ్ ప్యాన్‌లోనే మళ్ళీ వేశాను చూసారు కదా! మీకు కొంతమందికి డౌట్ రావచ్చు. ఈ వెజిటబుల్స్ ఇందులో ఫ్రై చేసాం కదా! మళ్ళీ దోస వేస్తే అది అడుగు కట్టేస్తదేమో, దోస పైకి లేకపోవచ్చు అనుకోవచ్చు. అది కాన్స్టెంట్ లైక్ కంటిన్యూయస్ హీట్‌లోనే ఉండాలి. ఏవైతే వెజ్జెస్ చేసామో వెంటనే తీసి వెంటనే ఆయిలేసి దోస వేయాలి. కాసేపు ఆపితే గనక మీకు స్టిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
స్టిక్ అవ్వకూడదు అనుకుంటే ఎప్పుడైనా సరే కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఏసి బాగా ఆనియన్‌తో రబ్ చేసి, ఆ తర్వాత ఆయిల్ వేసి రబ్ చేయండి. తర్వాత దోస వేస్తే మీకు అస్సలు స్టిక్ అవ్వదు దోస పాన్ మీద. చాలామంది చపాతీస్ కాల్చాక దోస వేస్తే అంటుకుపోతదంటారు కదా! అందుకు. సో, నా ఫస్ట్ చీజ్ దోస రెడీ అయిపోయింది. ఇంకా ఆ రోజు నాకు ఒక్కదానికే చట్నీ చేసుకునే ఓపిక లేక నేను సింపుల్‌గా ఇలా చేసుకున్నా. ఇదిగో చూడండి, ఇది పెద్ద దోస వేసుకున్నాను. సో, నాకు 2 చీజెస్ పడ్డాయి. ఆ చీజ్ మెల్ట్ అయ్యి అది బబుల్స్ కిందొచ్చినప్పుడు మనం దాన్ని తిరగేసేస్తే అయిపోతుంది. దోసని మళ్ళీ ఫ్లిప్ చేసి కాల్చక్కర్లేదండి. ఆ లోపల అది బానే ఉడుకుతుంది. దోస గూడా వేసేటప్పుడు మరీ హైలో పెట్టకండి. కొంచెం మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం చిన్నది పెట్టుకోండి. ఇప్పుడు పొడి దోస వేస్తున్నాను. పొడి దోసకు మాత్రం కాల్చేటప్పుడు నెయ్యి వేయాలండి. నూనె వేస్తారు, పర్లేదు అది గూడా. బయట వాళ్ళు నూనె వేస్తారు. మనం ఇంట్లో మనకి నెయ్యి ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఘీతో మనం రోస్ట్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇది నేను హోమ్‌మేడ్ దో పప్పుల పొడి. నేను మీకు లాస్ట్ వీడియోలో గూడా ఉంటుంది. కంది పొడి చేశాను కదా! ఆ పొడే అనమాట. ఇందులో మనం ఎలాగో పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, మినపప్పు అన్నీ వాడతాం కాబట్టి అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇలా అలవాటైతే మనకు చట్నీతో తినాలని గూడా అనిపించదండి. నేను నెయ్యి కొంచెం వేసుకున్నాను కాల్చుకోవడానికి. నేను యాక్చువల్‌గా 2 దోసే తింటాను. కానీ మా అమ్మాయి, మా ఆయన నా దోసలు తినేస్తారండి నేనెప్పుడు వేసినాను. వాళ్ళకి విడిగా రైస్ పెట్టినా సరే వాళ్ళు నా దగ్గర టిఫిన్ చేసేస్తూ ఉంటారు. సో, ఎందుకని బెస్ట్ అని 2 ఎక్స్‌ట్రా వేసి ఉంచాను. బ్యాక్ సైడ్ బాగా రోస్ట్ అయితే చాలండి. దోసని మళ్ళీ ఫ్లిప్ చేయక్కర్లేదు. ఫ్లిప్ చేసి కాల్స్తే ఏమవుతుందంటే అది కర్కర్లు బాగా క్రిస్పీ అయిపోయి పళ్ళ దగ్గర అంటిపోతూ ఉంటుంది. ఇలా ఉంటే చివర్లంతా గూడా కొంచెం క్రిస్పీగా ఉంటుంది. స్పాంజీ దోసలా ఉంటుందనమాట. జనరల్‌గా స్పాంజ్ దోసకి నేను ఇంతకుముందు అటుకులు కూడా వేసి దోస బ్యాటర్ రెడీ చేస్తాను. బట్ నాకు అటుకుల కన్నా ఈ సగ్గుబియ్యం ఎప్పుడైతే అలవాటయిందో అప్పటి నుంచి ఈ టేస్ట్ బా నచ్చిందండి అటుకుల కన్నాను. అటుకులతో గూడా మీకు స్పాంజీ దోసనే వస్తుంది. బట్ ఈ సగ్గుబియ్యం మాత్రం టేస్ట్ చాలా బావుంటది తినేటప్పుడు. నా సెకండ్ దోస గూడా రెడీ అయిపోయింది. అదిగోండి. నా వేడి వేడి చీజ్ దోస అండ్ పొడి దోస రెడీ అయిపోయింది. ఇంక నేను తింటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్